నమస్తే. నమస్తే బ్రదర్. అన్న ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ఎట్లా నడుస్తున్నాయి? ఇంకో 3 నెలల్లో ఎలక్షన్స్ అని టాక్ వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. ఎందుకని అంత గట్టిగా ఏ నమ్మకంతో చెప్తున్నారు? ఏ నమ్మకంతో అంటే ప్రజలకు సేవ చేసినప్పుడు, ప్రజల వద్దకు పాలన వచ్చినప్పుడు అది మేము బలంగా నమ్ముతాము. బలంగా ఏపీ ప్రజలకు నమ్ముతున్నాం కాబట్టి కంపల్సరీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది. అంటే 175కి 175 అని చెప్తున్నారు కదా, మరి మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పార్టీ అధినేతకి ఎట్లుంటది అంటే మొత్తం కొట్టాలని ఉంటది ఎవరికైనా కానీ. అంటే వేరే వాళ్ళకి ఉంటదిలే, మా నాయకునికే ఉంటది అది. వైఎస్ఆర్సీపీ ఉన్న నాయకునికే ఉంటది అది, వేరే వాళ్ళకి ఉండదు అది. మేము 170 స్థానాలు పోటీ చేయాలి కదా, వాళ్ళకు ఉంటది అది. మా నాయకునికే ఉంటది అది. సో కాబట్టి ఏముందంటే 175 170 కొడతారు మా లీడర్ అనుకుంటున్నాను. కానీ నేనేమంటున్నా యాజ్ ఎ కార్యకర్తగా కంపల్సరీ 130 120 ప్రభుత్వం అయితే అధికారం అబ్సల్యూట్ మెజారిటీతో అధికారాన్ని చేజెక్కించుకుంటాం మేము. రాజీనామాలు ఏం చేశారు? రాజీనామాలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, రాజీనామాలు ఎవరు చేస్తున్నారు? ఆర్కే రామకృష్ణారెడ్డి ఒకటి, అల్లా రామకృష్ణారెడ్డి రాజీనామా చేశాడు. అంటే ఒక్కొక్కరుగా సీనియర్స్ రాజీనామా చేస్తున్నారు. దానికి గల కారణాలు ఏంటి? ఎవరు చేయలేడు, కొంతమంది చేస్తున్నారు. కానీ చేసినంత మాత్రాన జగన్ దింపేవాడు దిగిపించేటోడు ఎవరు లేడు. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఎవరైనా వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు. గుంపులు రమ్మను. సీనియర్స్ కి టికెట్స్ ఇయ్యరు అనే ఒక టాక్ వినిపిస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? సీనియర్స్ కి ఇస్తే బాగుంటుందా? ఎందుకు ఇవ్వట్లేదు? దాని తర్వాత జూనియర్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం అన్నది ఏముంటది? ప్రభుత్వం పార్టీ అన్నాక గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. అది ఏ పార్టీ అయినా కానీ, ఎవరైనా కానీ. మా నాయకుడు పనిచేయడం అంటే ఏంది తెలుసా? నిన్ను కొంచెం దువ్వడము అలా ఉండదు. నీకు చెప్పేస్తున్నాడు, నీకు రాసి టికెట్ నువ్వు ఇప్పుడు కాదు 2 సంవత్సరాల కిందటి నుంచి 1.5 year నుంచి చెప్తున్నాడు. పార్టీ మీ గ్రాఫ్ తగ్గుతుంది, మీరు మంచిగా చేసుకోండి అని ఎమ్మెల్యేలు చెప్తున్నాడు. ఎమ్మెల్యే చెప్పినాడు, వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి. దాన్ని కలెక్షన్ చేసుకున్నప్పుడు మేమేం చేయలేము అన్నప్పుడు వాళ్ళు బయటకు పోతున్నారు. ఒకరు ఎమ్మెల్సీ ఓట్లు వేసుకు బయటకు పోయినారు 4. మళ్ళీ ఈ రామకృష్ణ రెడ్డి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా నేను పోతున్నా అని చెప్పినాడు. వ్యక్తిగత కారణాల వల్ల పోయినాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళని స్వాగతిస్తున్నారా లేకపోతే ఏంటి? సీనియర్స్ పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకోవడానికి మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ సుప్రీం లీడర్ అంతే. ఇంకా ప్రభుత్వం అనేది ప్రభుత్వం పార్టీ అనేది ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఎవరైనా సీనియర్ అయినా జూనియర్ అయినా ఆయన కింద పనిచేయాల్సిందే. ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి? అబ్సల్యూట్ మెజారిటీ కావాలా, ప్రభుత్వం పనిచేయాలా, ప్రభుత్వం నెక్స్ట్ అధికారంలో కావాలని కోరుకుంటున్నాడు సీఎం సార్. సో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ అధికారంలో కంపల్సరీ వస్తుంది వైఎస్ఆర్సీపీ.